ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్ము కిచెన్. ఈరోజు మనం బెండకాయల కూర చేసుకుంటున్నాం. దానికి కావలసిన పదార్థాలు బెండకాయలు పావు కేజీ తీసుకొని వాష్ చేసుకొని ముక్కలు చేసి పెట్టేసుకోవాలా. ఇవి టమోటాలు 2 తీసుకున్నా. టమోటాలు చిన్న చిన్న పీసెస్లు కట్ చేసుకోవాలా. తర్వాత 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని పెట్టేసుకోవాలా. కరివేపాకు, మిర్చి ఒక 5 వేసిన నేను. మళ్ళీ చింతపండు కొంచెం తీసుకొని నానబెట్టేసేయండి. తర్వాత పల్లీలు, నువ్వులు, 3 లవంగాలు, ఒక వెల్లుల్లి ఇవి పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పల్లీలు, నువ్వులు, వెల్లుల్లి పౌడర్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇవి మిక్సీ జార్లో పొడి చేసుకోండి. ఇదిగోండి, ఇట్లా పొడి చేసుకొని ఈ వెల్లుల్లిని కచ్చా పచ్చాలా దంచుకున్నాను. ముందుగా బాండ్లు పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బెండకాయలు వేపుకోవాలి. ఆయిల్ వేడెక్కాక నూనె వేడెక్కాక బెండకాయలను ఇందులో వేసుకొని బాగా వేపుకోవాలి. బెండకాయల్ని ఇలా చిగురు మొత్తం పోయేట్టు బాగా వేపుకోవాలి. మొత్తం ఇలా వేపేసుకుంటే బాగా కూర టేస్టీగా ఉంటుంది. వేపుకున్నాక ఇవి పక్కన తీసి పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి. నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు చిట్టపట్టలాడిన తర్వాత ఆవాలు ఎగిపోయిన తర్వాత ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవి వేసుకోవాలి. మంచిగా ఫ్రై కానిద్దాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇప్పుడు టమోటాలు వేసుకున్నాక టమోటాలు మంచిగా వేపుకోవాలి. మెత్తగా అయ్యే వరకు. టమోటాలు తొందరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసేసుకోండి. టమోటాలు మొత్తము వేగిపోవాలి ఫ్రెండ్స్. మంచిగా టమోటాలు వేగిన తర్వాత పసుపు, ఇందాక ఉప్పు వేసుకున్నాం కదా, పసుపు నేను 1 స్పూన్ జీలకర్ర మెంతి పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్.
ఈ పొడి చాలా టేస్ట్గా ఉంటుంది. సాంబార్ పప్పుకి మేము వేసుకుంటాం ఈ పొడి. మీరు కూడా ట్రై చేయండి. నేను మళ్ళీ చెప్తాను ఈ పొడి ఎలా చేసుకోవాలో. ఇది వెల్లుల్లి కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్నాం కదా, ఇది కూడా వేసేసి ఫ్రై కానిద్దాం. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ కారం పొడి. మీరు కారపొడి వద్దనుకుంటే మీరు పచ్చిమిరపకాయలు ఇంకా ఎగస్ట్రా వేసుకోండి. కారానికి కూరకి తగినట్టు కారం వేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు బెండకాయలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఆ బెండకాయల్ని మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకోండి. ఇందులోకి వేసేసి బాగా మసాలాలో కలుపుకోవాలి. చూసారా కలర్ఫుల్గా ఎంత బాగుందో బెండకాయలు కూర. ఇప్పుడు ఇది మంచిగా కొంచెం ఇప్పుడు వేగినాక చింతపండు రసం వేసుకుందాం. చింతపండు రసం ఇందులో వేసేసుకోవాలి. ఇంకా నీళ్ళు వేసేసుకుందాం. కొన్ని నీళ్ళు వేసుకుందాం, ఉడకాలి కదా ఫ్రెండ్స్. తర్వాత మనము పల్లీలు, నువ్వులు, లవంగాలు పొడి చేసి పెట్టుకున్నాం కదా, ఈ పొడి మిశ్రమం కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇది కలుపుకొని బాగా ఒక 15 నిమిషాలు బెండకాయలు ఉడికే వరకు మనం కూరని ఉడకనిద్దాం. చూసారా ఇలా ఉడుకుతుంది. ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకోండి. సరిపోయింది నాకైతే. మీరు చెక్ చేసుకోండి మీరు చేసుకునేటప్పుడు. ఇంకా బెండకాయలు ఉడకల్లా ఇంకా ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేసుకొని బాగా ఉడకనివ్వండి. ఉడికిందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేసిందంటే కూర ఉడికిపోయినట్లే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచేసి తీసేసాం ఫ్రెండ్స్. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్, కూర మొత్తం ఉడికిపోయింది బెండకాయల కూర. ఇది ఇంకా బౌల్లోకి తీసుకునేద్దాం. ఆఫ్ చేసేయండి. ఇది ఫ్రెండ్స్ బెండకాయల కూర తయారైపోయింది. ఇప్పుడు చాలా టేస్ట్గా ఉండే ఈ బెండకాయల కర్రీని మనం చపాతీలో కానీ అన్నంలో బాగా తినచ్చు ఫ్రెండ్స్. బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.